2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్కి సంబంధించి బాపట్ల జిల్లాలో మొత్తం 6 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఈ 6 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుపొందారో వారి వివరాలు కాన్స్టిట్యూన్సీ వైపు చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకి కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ గారికి 1,16,418 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన పానెం చిన్న అనిమిరెడ్డి గారికి 91,528 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు 24,890 ఓట్ల మెజార్టీతో అద్దంకి కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. వి నరేంద్ర వర్మ గారికి 90,626 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన కోన రఘుపతి గారికి 62,858 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నరేంద్ర వర్మ గారు 27,768 ఓట్ల మెజార్టీతో బాపట్ల కాన్స్టిట్యూన్సీలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. బాపట్ల జిల్లా చీరాల కాన్స్టిట్యూన్సీలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మద్దులూరి మాలకొండయ్య గారికి 72,700 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన కరణం వెంకటేష్ గారికి 51,716 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మద్దులూరి మాలకొండయ్య గారు 20,984 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున చీరాల కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. బాపట్ల జిల్లా పర్చూరు కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు గారికి 1,10,575 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన ఎడం బాలాజీ గారికి 86,562 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఏలూరు సాంబశివరావు గారు 24,013 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున పర్చూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. బాపట్ల జిల్లా రేపల్ల కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ తరపున అనగాన సత్యప్రసాద్ గారికి 1,11,129 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున యూరి గణేష్ గారికి 71,182 ఓట్లు వచ్చాయి. ఇక్కడ అనగాని సత్యప్రసాద్ గారు టీడీపీ నుంచి 39,947 ఓట్ల మెజార్టీతో రేపల్ల కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. బాపట్ల జిల్లా వేమూరు కాన్స్టిట్యూన్సీలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నక్కా ఆనందబాబు గారికి 94,922 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన వరకుటి అశోక్ బాబు గారికి 72,901 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నక్కా ఆనందబాబు గారు 22,021 ఓట్ల మెజార్టీతో వేమూరు కాన్స్టిట్యూన్సీలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.